హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ సుబ్బా ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిరోజు మీకు ఉపయోగపడే ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. అవి మీకు చేరాలి అంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా దాని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుబ్బా. మీరు చూస్తున్నారు టెక్ సుబ్బా ఛానల్. నేను మీకు ఈరోజు డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటి, దాన్ని ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. డీమ్యాట్ అకౌంట్ అంటే మనం షేర్లు కొనాలన్నా అమ్మాలన్నా అదేవిధంగా షేర్స్ను భద్రపరిచేది డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ముందుగా ఒక సేవింగ్ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. దానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉండాలి. ఆ తర్వాత డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్: పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ స్టేట్మెంట్ లేదా క్యాన్సిలేషన్ చెక్, ఇన్కమ్ ప్రూఫ్, శాలరీ రిసిప్ట్ కానీ ఫామ్ 16 కానీ, ఈ 4 ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత మీరు ఆన్లైన్లో ఓపెన్ చేయొచ్చు లేదా అప్లికేషన్ ఫిల్ చేసి కొరియర్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఆన్లైన్లో డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ముందుగా గూగుల్లోకి వెళ్ళి జెరోదా అని టైప్ చేయండి. zerodha.comకి క్లిక్ చేయాలి. ఇక్కడ ఓపెన్ అకౌంట్ అని ఉంది. ఓపెన్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి కాల్ మీ బ్యాక్ అని క్లిక్ చేస్తే జెరోదా ఎగ్జిక్యూటివ్ మనకు కాల్ చేస్తారు. కాల్ చేసి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. మీరు ఈక్విటీనా కమ్యూనిటీనా ఏ అకౌంట్ మీరు ఓపెన్ చేయాలనుకుంటే అడుగుతారు. దాన్ని బట్టి వాళ్ళు మనకి అదేవిధంగా మనం ఒక మండలంలో కానీ విలేజ్లో కానీ ఉన్నట్లయితే వాళ్ళు మన ఈమెయిల్ ఐడికి అకౌంట్ ఫామ్ పంపిస్తారు. ఆ అకౌంట్ ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్ని జత చేసి వాళ్ళ అడ్రస్కి కొరియర్ చేయొచ్చు. అది ఆఫ్లైన్ ప్రాసెస్. అలా కాకుండా మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంచుకొని స్కాన్ చేసుకుని రెడీగా పెట్టుకున్నట్లయితే కంటిన్యూ టు సైన్ అప్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనం ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. జెరోదాలో ఈ విధంగా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు అప్స్టాక్లో ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. అప్స్టాక్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఓపెన్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ చేయాలి, మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి సైన్ అప్ కొడితే వాళ్ళు మనకి కాల్ చేస్తారు. ఇప్పుడు మీకు ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, డీమ్యాట్ అకౌంట్ ఏంటి, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా నా డీమ్యాట్ అకౌంట్లోకి నేను లాగిన్ అవుతాను. ఇది గూగుల్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ లాగిన్ ఉంటుంది. జీమెయిల్ లాగిన్. సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది. ఇదండి నా డీమ్యాట్ డాష్ బోర్డు. ఇక్కడ నేను షేర్లని వాచ్ చేయొచ్చు. నాకు కావాల్సిన షేర్ని కొనుక్కోవచ్చు, అమ్మచ్చు. అదేవిధంగా కొత్త షేర్లు ఏమైనా కొనాలంటే కొనొచ్చు, యాడ్ చేయొచ్చు. ఇలా ఏ షేర్ కావాలన్నా సరే యాడ్ చేసుకోవచ్చు, కొనొచ్చు. ఇక్కడ ఆర్డర్ బుక్ అండి. నేను నా షేర్లు అమ్మాలనుకుంటే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ ఆఫ్లైన్లో ఉంది. ఇక్కడ నా షేర్లు ఉంటాయి, హోల్డింగ్స్లో పొజిషన్స్, ఫండ్స్. ఈ ఫండ్స్ దగ్గర నేను మనీ యాడ్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. కానీ మనీ ఇక్కడ నుంచి ఈ అకౌంట్లోంచి యాడ్ చేసుకోవచ్చు. కానీ విత్డ్రా చేసుకోవాలంటే ఖచ్చితంగా ట్రేడింగ్ అకౌంట్లోకి పోవాలి. ఇప్పుడు మీకు ట్రేడింగ్ అకౌంట్ అంటే చూపిస్తాను. ఇక్కడ క్యూ బ్యాక్ ఆఫీస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఇంటర్లింక్ ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ నుండి ట్రేడింగ్ అకౌంట్లోకి మనం ఆటోమేటిక్గా వచ్చాము. సేమ్ అదే విధంగా పాస్వర్డ్తో. ఈ ట్రేడింగ్ అకౌంట్లో మనం మనీ విత్డ్రా చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కమ్యూనిటీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ షేర్లని ఇక్కడే కొని ఇక్కడే అమ్మచ్చు. బట్ డీమ్యాట్ అకౌంట్లో ఓన్లీ ఈక్విటీ షేర్స్ కొనటం, అమ్మటం, స్టోర్ చేసుకోవటం, అదేవిధంగా మనీ యాడ్ చేసుకోవచ్చు. కానీ ట్రేడింగ్ అకౌంట్లో మనీ విత్డ్రా చేసుకోవచ్చు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మరియు కమ్యూనిటీ షేర్లు ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇక్కడ మీరు ఇప్పుడు నా పోర్ట్ఫోలియో చూస్తారు, హోల్డింగ్స్ ఏమన్నాయి అనేది. నా దగ్గర ఓన్లీ ఈక్విటీస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నేను ఇటువంటి ఏ విధంగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కొనలేదు కాబట్టి ఓపెన్ పొజిషన్స్ ఉంది. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ మరియు కమ్యూనిటీకి సంబంధించినవి ఎటువంటి కొనలేదు కాబట్టి ఇక్కడ ఏమీ లేవు. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఇదండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు చూసిన వీడియోలో ఏమైనా డౌట్ ఉన్నా లేదా ఎక్కువ క్లారిఫికేషన్ కావాలన్నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి లేదా నా ఈమెయిల్ ఐడికి సెండ్ చేయండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.